వార్తలను సమర్పిస్తున్న వారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్న ప్రధాని. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో భగవత్ రామానుజాచార్యుడు తిరునక్షత్ర వేడుకలు. పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం సంత మార్కెట్ లో పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి 65 లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామన్న కమిషనర్ వెంకటరమణ. కుల గణనపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ అధికారిక అభివృద్ధి డైరెక్టర్ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు. ప్రత్యేక డిఎస్సి కోరుతూ ఏజెన్సీ బంద్. పాల్గొన్న గిరిజన సంఘాలు. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు చింతలపూడి నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కామవరపుకోట, చింతలపూడి తదితర మండల గ్రామాలలో బస్సులను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. భారీ స్థాయిలో చింతలపూడి నియోజకవర్గం నుంచి కూటమి నేతలు తరలి వెళ్లారు. 25 బస్సులు, 200లకు పైగా కార్లలో బయలుదేరి వెళ్లారు. ఆంధ్రుల కళ అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి ప్రజలు తరలి వెళ్లడం తనకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ప్రతి బస్సులోనూ ఏఎన్ఎంతో పాటు పోలీస్ ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. కూటమి నేతలతో పాటు వివిధ శాఖల అధికారులు తరలి వెళ్లారు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, ఎన్డీఏ కూటమి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అంతరిక్షంలోకి అడుగు పెడుతున్న నేటి రోజుల్లో గిరిపుత్రులకు డోలి కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం రేగ పుణ్యగిరి నందు డోలిలోనే ప్రసవించింది ఓ మాతృమూర్తి. రేగ పుణ్యగిరి గిరిశిఖర గ్రామంలో గురువారం ఫంగి సీతమ్మ అను గర్భిణీ స్త్రీని పురిటి నొప్పులతో బాధపడుతుండగా భర్త నరసింగరావు మరికొందరు గిరిజనులు కలిసి డోలి కట్టి ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి మోసుకు వెళ్తుండగా ఆమె మధ్యలోనే డెలివరీ అయింది. ఆడబిడ్డను ప్రసవించింది. పుణ్యగిరి కాలేజ్ వద్దకు తల్లి బిడ్డను డోలిలో మోసుకుని రాగా అక్కడి నుంచి 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గిరిజన బాలింతకు డాక్టర్లు మెరుగైన వైద్యం అందించారు. రేగ పుణ్యగిరి రోడ్డుకు కూటమి ప్రభుత్వం 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్, పంచాయతీరాజ్ ఇంజనీర్లు నిర్లక్ష్యం వల్ల బీటీ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల ఐటీడీఏ సమావేశంలో గిరిజన మంత్రి సంధ్యారాణి ఫారెస్ట్ అనుమతులు కూడా ఇప్పించారు. రేగ పుణ్యగిరి గిరిజనులకు డోలు మోతలు, మరణాలు తప్పాలంటే సత్వరమే రోడ్డు పనులు వేగవంతం చేయాలని అధికారులను గిరిజనులు కోరుతున్నారు. గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్ లో భాగంగా బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రశాంతంగా బంద్ కొనసాగింది. తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బంద్ లో వర్తకులు పాల్గొన్నారు. గిరిజనులకు ప్రత్యేకంగా డిఎస్సి ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో బంద్ కొనసాగించారు. దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని కోరుతున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పలు గిరిజన సంఘాలు బంద్ లో పాల్గొన్నాయి. ఏజెన్సీ బంద్ కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలని ఈరోజు ఏదైతే మన్యం బంద్కు పిలిపించారో ఆదివాసీ సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. ఈరోజు ఎన్నికల ముందు అయితే హామీలు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఈరోజు ఎన్నికల ముందు హామీలను నెరవేర్చాలనేసి గిరిజన సంఘాలు బంద్ నిర్వహిస్తా ఉన్నారు. సిపిఎం పార్టీగా మెయిన్ డిమాండ్ చేసేది ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలి, అట్లనే ఉపాధ్యాయ పోస్టులను కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న ఉద్యోగాలు కూడా స్పెషల్ డిఎస్సి ద్వారా స్థానిక గిరిజనులకు ఇవ్వాలనేసి, డిఎస్సి ఏదైతే జనరల్ డిఎస్సి కాకుండా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకి స్పెషల్ డిఎస్సి తీసి ఆ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్థానిక యువతకు ఇవ్వాలనేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది.
ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన మెగా డిఎస్సిలోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ, అలాగే ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ 3 రద్దయింది, మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఆ సమస్య వాటిని అమలు చేయమని, అలాగే ఈ ఉద్యోగాలన్నీ ఈరోజు డిఎస్సి తీయటం వల్ల, జనరల్ డిఎస్సీలు తీయటం వల్ల అన్నీ తగ్గిపోయినాయి. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఉన్న 100% ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులు ఇచ్చే విధంగా గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి, గిరిజనులతోనే భర్తీ చేయాలి, జనరల్ డిఎస్సిలోని గిరిజన ఉద్యోగాలు కలపొద్దన్నది కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతోంది. కాబట్టి ఈ బంద్కి అందరూ సహకరిస్తూ ఉన్నారు. ఆ రకంగా బంద్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములైనందుకు సంతోషిస్తున్నామని జంగారెడ్డిగూడెం మండలంలో పలు గ్రామాల కూటమి నేతలు తెలిపారు. మండలంలో మేజర్ పంచాయతీల నుంచి చిన్న స్థాయి పంచాయతీల వరకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు తరలి వెళ్లారు. మహిళలు అధికంగా పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు మేరకు రూరల్ గ్రామాల నుంచి కూటమి నాయకులు భారీగా రాజధాని పునః ప్రారంభోత్సవ పనులను చూసేందుకు వెళ్లారు. ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అదేవిధంగా కోయిలగూడి మండలం నుంచి కూటమి నేతలు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి తరలి వెళ్లారు. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో భారీగా గ్రామాల నుంచి నేతలు కార్యకర్తలు వెళ్లినట్లు బైనగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పారేపల్లి నరేష్ తెలియజేశారు. స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు. ఇదెంతో శుభపరిణామంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రుల కళ సాకారం అవుతుందని అన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు రుణం మరువలేనిదని అన్నారు. అమరావతి నిర్మాణంలో వారి పాత్ర హర్షించదగ్గ విషయమని తెలిపారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పనుల పునఃప్రారంభ శ్రీకారానికి విచ్చేయుచున్న సందర్భంగా పోలవరం నియోజకవర్గం నుండి భారీగా తరలి వెళ్లారు. పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేసవి కాలం ఎండలు తీవ్రంగా ఉండటంతో సభా ప్రాంగణానికి చేరుకునే నాయకులకు కార్యకర్తలకు మజ్జిగ వాటర్ భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు నాయక్, నియోజకవర్గ పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు కృష్ణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న సంత మార్కెట్ ను క్రమబద్దీకరణ చేశారు. సంత మార్కెట్ నందు వేసే సీసీ రహదారుల పనులను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పరిశీలించారు. అదేవిధంగా చేపల మార్కెట్ ను సైతం సందర్శించారు. వ్యాపారస్తులతోనూ చేపల మార్కెట్ దుకాణదారులతోనూ మాట్లాడారు. ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా వ్యాపారాలు సాగించుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ తెలిపారు. కాస్త చినుకుపడిన సంత మార్కెట్ రహదారులు చిత్తడిగా దర్శనమిచ్చేవని, ప్రజలకు వర్తకులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. రామకృష్ణ రైస్ మిల్ పక్కన రహదారిని ఇటీవలే సీసీ రహదారిగా నిర్మాణం చేపట్టారు. డ్రైనేజ్ సౌకర్యం సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సుమారు 65 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రహదారుల తదితర నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. సంత మార్కెట్ కు ఆనుకుని ఉన్న కోనేరు సైతం పచ్చదనం పరిమళాలు వెదజల్లే విధంగా ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఇటీవల ఆ పనులను సైతం పరిశీలించారు. నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం సంత మార్కెట్లోని గతం చూస్తే చాలా చిరాగ్గా ఉండేది. ఇప్పుడు వచ్చిన తర్వాత బోర్డు వచ్చిన తర్వాత కౌన్సిల్ ద్వారాగా ఇది చేయడం జరిగింది. 42 లక్షలు పెట్టి వేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోని సంత మార్కెట్ డెవలప్ చేయడానికి కౌన్సిల్ వారితే ప్రతిపాదనలు సిద్ధం చేసేసి టెండర్ పిలిచేసి ఇప్పుడు వర్క్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఇది మొత్తం కాస్ట్ 42 ల్యాక్స్. డెవలప్మెంట్ మొత్తం అయిపోయింది. ఎందుకోసం అంటే సంతకు వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బంది కలుక్కోకుండా ఉండడానికి సంతలో ఏవైతే షెడ్లు ఉన్నాయో షెడ్లు చుట్టూ ప్లాట్ఫామ్స్ అంతా సీసీ చేయడం జరిగింది. అదంతా పూర్తి చివరి దశకు వచ్చేసింది. అది ఈరోజు చైర్పర్సన్ గారితో కలిసి చూడడానికి వచ్చాము. అదే కాకుండా ఇంకా ఏదైనా ఫిష్ మార్కెట్ కొద్దిగా షెడ్లు డెవలప్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకోసమంటే జంగారెడ్డిగూడెం ప్రజలు మార్కెట్కి వచ్చేసి ఫిష్ తీసుకోవాలన్నా వెజిటబుల్ తీసుకోవాలన్నా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసేసి పనులు ముగింపు దశకొచ్చాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
దేశీయంగా కుల గణన చేపట్టడంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని రాష్ట్ర సిటీ బల్జ కార్పొరేషన్ సాధికారక అభివృద్ధి డైరెక్టర్ చిట్టిపైన రామలింగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ భారతదేశంలో ఏదైతే ఎన్డీఏ కూటమి, భారత ప్రధానమంత్రి మోదీ, అలాగే చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికుడు, ఇలాంటి వ్యక్తులున్న ఈ ప్రభుత్వంలో కుల గణన జరగడం అనేది ఈ దేశానికి ఒక శుభసూచిక, అలాగే బలహీన వర్గాల వారికి ఒక పెద్ద పండుగగా నేను దీన్ని అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే గత 80 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కులగణన తప్ప స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా కులగణన అనేది అధికారికంగా ఈ భారతదేశంలో జరగలేదు. ఈ కులగణన ద్వారా ఎవరైతే బలహీన వర్గాల వారు, ఒక ఆర్థికంగా వెనుకబడిన వారు, ఇలా రకరకాలైన విభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నవారు వీళ్ళందరూ కూడా ఈ పరిధిలోకి వచ్చి వారి జీవన విధానం, సామాజికంగా, ఆర్థికంగా వారి పరిస్థితి ఏంటి, ఈ రాబోయే ప్రభుత్వాలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, అలాగే ఈ ప్రజలు కూడా మనకి ఎవరైతే ఈ కులగణన ద్వారా వచ్చిన ఆర్థిక సర్వేలు లేకపోతే సామాజిక సర్వేలను బేస్ చేసుకొని ఎవరైతే మనకి ఈ ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందుతామో, ముందుకు వెళ్ళగలుగుతామో వారిని ఎన్నుకునే పరిస్థితి ఈ బలహీన వర్గాల వారికి కలుగుతుంది. అందువల్ల ఈ కులగణన అనేది చేపట్టడం శుభసూచకం. అలాగే ఈ కులగణన చేపడుతున్న భారత ప్రధాని మోదీ గారికి, అందుకు ఏదైతే ఈ ఎన్డీఏ కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉంటూ భారత ప్రధాని తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, వాటిలో భాగంగానే కులగణన అనేది గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే వారు ఏదైతే భారత ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారో ఆ మద్దతును మనకే ప్రజలకి ఏదైతే అనుకూలంగా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రోజున కులగణన రావడానికి ముఖ్య కారకుడిగా తెర వెనుక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హమాలీలకు ఈఎస్ఐ, పిఎఫ్ తో కూడిన చట్టం చేయాలని ఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి కేవీ రమణ డిమాండ్ చేశారు. 139వ మేడే సందర్భంగా మే 1 నుండి 7వ తేదీ వరకు మేడే వారోత్సవాలు జరపాలని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డులు మేడే జెండాను ఈపీ జిల్లా అధ్యక్షులు సరిగిం రామ్మోహన్ ఎగురవేశారు. ఈ సందర్భంగా కేవీ రమణ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్న హమాలీ భవన నిర్మాణ కార్మికులు తదితర అసంఘటిత కార్మికులకు ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేవని అన్నారు. 78 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో కూడా కార్మికుల కనీస అవసరాలు తీరడం లేదని వెల్లడించారు. ఎన్నికల ముందు కార్మికులకు వాగ్దానం చేస్తూ అసంఘటిత రంగ కార్మికులకు చట్టబద్ధ రక్షణ సౌకర్యాలు, ఉపాధి భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చారని, గతంలో పార్లమెంట్ లో ఆనాటి కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ హమాలీలకు పిఎఫ్, ఈఎస్ఐ పని భద్రత కూడా చట్టం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి రాము, వాసుబోయిన శ్రీను, రొయ్యల పెద్ద శ్రీను, రొయ్యల శ్రీను, తన్నారి మధు, ఇమ్మంది రాము, బంగారు సత్యబాబు, కె నోకరాజు, గుంజే అన్నవరం, పెదపూడి వెంకన్న, రొంగల శ్రీను పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 2 పొగాకు బోర్డుల హమాలీ కార్మికులు మేడే దినోత్సవం జరిపారు. ఈ రోజు కార్మిక ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 139 సంవత్సరాల క్రితం 8 గంటల పని విధానం కోసం కార్మిక వర్గం ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేస్తూ నేడు కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేయాలని చూస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. అలాగే దేశంలో అభివృద్ధి చెందుతుందంటే ప్రధానంగా హమాలీ కార్మికులు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సరుకులు రవాణా చేస్తారు. అసంఘటిత కార్మికులుగా హమాలీ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతర అనేక రంగాల కార్మికులు ఈరోజు ఎటువంటి చట్టబద్ధ సౌకర్యాలు లేకుండా ఉన్నారు. వారు జీవితాంతం పనిచేసి వృద్ధాప్యం అయిన తర్వాత ఎటు గతిలేని పరిస్థితిలో ఈరోజు హమాలీ కార్మికులు ఉంటున్నారు. వారికి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలి. రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించాలని చెప్పి మా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఏప్రిల్లో రావాల్సిన 3వ కట్టర్ తాజాగా ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. మొత్తం 1396 60 మీటర్ల మేర ఈ వాల్ నిర్మించాల్సి ఉంది. డిసెంబర్ చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యేందుకు ఏప్రిల్ నుంచే 3వ కట్టర్ గ్లాబర్లతో బావర్ కంపెనీ పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే నెల రోజుల ఆలస్యంగా ఆ యంత్రం పోలవరానికి చేరుకుంది. ఈ కట్టర్ లో కొన్ని పరికరాలు గురువారం పోలవరం చేరుకోగా మిగిలినవి త్వరలో రానున్నాయి. వీటన్నిటిని అమర్చిన తరువాత ఈ నెల 7వ తేదీ నుంచి 3 కట్టర్లతో పనులు ప్రారంభించనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పురోగతిని బట్టి ప్రధాన డ్యాం నిర్మాణం
గడువులోగా ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. డీవాల్ తో పాటు నవంబర్ నుంచే సమాంతరంగా ప్రధాన డ్యాం రెండో భాగం పనులు ప్రారంభించాలన్న యోచన ఉన్నట్లు సమాచారం. విదేశీ నిపుణుల బృందం ఈ నెల 4వ తేదీ నుంచి ప్రాజెక్టు వద్దకు రానున్నందున డిజైన్లపై కీలక చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ మొత్తం 1396.60 మీటర్లకు గాను 230 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. ఈ నిర్మాణంలో గోదావరి నదీ గర్భంలో కొన్ని చోట్ల 20 మీటర్ల లోతు వరకు, మరికొన్ని చోట్ల 90 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉంది. అక్కడి వరకు ప్యానెళ్లు పంపించి తర్వాత ప్లాస్టిక్ కాంక్రీట్ నింపి నిర్మాణం జరగనుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో లక్ష్యానికి అనుగుణంగా పనులు కొనసాగిన మూడో కట్టలు ఆలస్యంగా రావడంతో ఏప్రిల్లో పురోగతి మందగించిందని పలువురు భావిస్తున్నారు. మరోసారి తన ఆత్మీయ ఆతిథ్యంతో శభాష్ అనిపించుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అమరావతిలో ప్రధాని మంత్రి మోదీ పర్యటనకు దెందులూరు నియోజకవర్గం నుంచి అమరావతికి వేలాదిగా కూటమి శ్రేణులు ప్రజలు తరలి వెళ్లారు. తన నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం కోసం మార్గ మధ్యలో గన్నవరం వద్ద గల ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో వేలాది మందికి భారీ స్థాయిలో భోజన ఏర్పాట్లతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు, శీతల పానీయాలు ఏర్పాటు చేశారు. స్వయంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భోజనాలు వడ్డిస్తూ మరోవైపు శీతల పానీయాలు అందిస్తూ తన నియోజకవర్గ ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరించారు. మరోసారి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నారు. కేవలం దెందులూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా మిగిలిన ప్రాంతాల ప్రజలు సైతం ఆతిథ్యం స్వీకరించారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఎలువెల్పు దేవతగా వెంచేసి ఉన్న నూకాలమ్మ తల్లి భక్తులకు ప్రత్యేక అలంకరణలు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ భక్తులకు వేసవి ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలగాలని చల్లటి మజ్జిగను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వితరణ చేశామని అన్నారు. అమ్మవారికి పట్టణానికి చెందిన పెన్నెత్స రాజంరాజు, నాగలక్ష్మీదేవి కుటుంబ సభ్యులు 25,000 రూపాయల విలువ గల స్వర్ణాభరణ నాగభరణం సమర్పించారని తెలిపారు. వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరారు. ఈ నెల 12వ తేదీన ఆలయ యాగశాల నందు వైశాఖ పౌర్ణమి సందర్భంగా 75వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని, పాల్గొనదలిచిన భక్తులు కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం చక్కెర పొంగలి, పులిహోర ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసినటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఈ రోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన, శ్రీసూక్త విధానంగా అమ్మవారి యొక్క షోడశ ఉపచార పూజలు, అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, అదేవిధంగా అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ నీరాజన కార్యక్రమాలు, తీర్థ ప్రసాద వితరణ అంతా కూడా ఆలయంలో భక్తిపూర్వకంగా అమ్మవారి పూజాధికారులు చేయడం జరిగింది. భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. అదేవిధంగా 12వ తేదీ జరగబోయేటువంటి నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో సాయంత్రం 4 గంటల నుండి 75వ చండీ హోమ కార్యక్రమాన్ని ఆలయంలో ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి నెల జరుపుకునే విధానంగా ప్రతి పౌర్ణమికి అమ్మవారి యొక్క ఆలయంలో క్రమం తప్పకుండా జరిగేటువంటి ఈ యొక్క చండీ హోమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఈ కలియుగంలో ఏదైనా సమస్య వస్తే కలవు చండీ వినాయక అని చెప్పని అన్నారు. అంటే గణపతి యొక్క ఆరాధన కానీ లేదా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాన్ని ఈ యొక్క చండీ పరదేవతని ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి మనోభీష్టం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పని అమ్మవారి దుర్గా సప్తశతి చండీ పారాయణ కార్యక్రమంలో అమ్మవారు మనందరికీ కూడా సిద్ధం చేశారు. ఈ యొక్క వాక్యాన్ని ఇచ్చి చక్కగా ఈ యొక్క చండీ హోమంలో ఇదంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా హోమంలో పాల్గొనేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆలయ కమిటీ వారిని కానీ ఆలయం వద్ద వచ్చేసి ఈ యొక్క చండీ హోమ కార్యక్రమాన్ని చక్కగా విధానాన్ని తెలుసుకుని చక్కగా మీ పేర్లు నమోదు చేసుకుని చండీ హోమంలో కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1,500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2,500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6,000 రూపాయలు మాత్రమే.
ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి. 7,000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యాప్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యాప్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యాప్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. జగ్గారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో భగవద్ రామానుజాచార్య తిరునక్షత్ర వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. విశిష్ట ద్వైత సిద్ధాంత ప్రచారకులు భగవద్ రామానుజాచార్య స్వామి వారి తిరునక్షత్ర వేడుకల్లో భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి ధ్రువమూర్తితో భగవద్ రామానుజాచార్య స్వామి వారికి పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో రామానుజాచార్య స్వామి వారి ఉత్సవమూర్తిని ప్రత్యేక వేదికపై అలంకరించి అనంతరం రామానుజాచార్య స్వామి వారికి అష్టోత్తర పూజ, తిరునక్షత్ర తనియన్ విన్నపం, మంగళ శాసనం తదితర కైంకర్యాలు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అర్చకులు నల్లూరి ఋషికేష్, అగ్నిహోత్ర కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు. జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షురాలు కొల్లూరు శ్యామల, సభ్యులు తులసిరత్నం, నరసవేణి, అనంతలక్ష్మి, సుగుణ, శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు. మేడే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో 9వ వార్డు కరెంట్ ఆఫీస్ ఎదురుగా DYFI జంగారెడ్డిగూడెం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం పురస్కరించుకుని మొదటిగా ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు ఏలూరు జిల్లా CPM పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి పార్టీ జెండా ఎగురవేశారు. జంగారెడ్డిగూడెం CPM పార్టీ టౌన్ కన్వీనర్ పి సూర్యారావు, జిల్లా కార్యదర్శి ఏ రవి చేతుల మీదుగా అమ్మ చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం 10వ వార్డు టీడీపీ యూత్ నాయకులు తెలగారపు ఆనంద్ చేతుల మీదుగా మున్సిపల్ CITU యూనియన్ వారు ఏర్పాటు చేసిన మజ్జిగను బాటసారులకు, స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి జీవరత్నం మాట్లాడుతూ DYFI జంగారెడ్డిగూడెం కమిటీ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా ప్రతి వేసవి కాలంలో అమ్మ చలివేంద్రం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇది ఇటుగా వెళ్లే బాటసారుల దాహార్తిని తీర్చే విధంగా సేవ చేస్తున్న కమిటీ సభ్యులను, స్థానిక యువత చేసే సేవా కార్యక్రమాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విధంగా యువత సేవా కార్యక్రమాల్లోనూ, హక్కుల సాధనలోనూ, పోరాటాల్లోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సమైక్య నాయకులు వంగ గోపి, SFI నాయకులు బి యశ్వంత్, DYFI నాయకులు SK మాబు సుబాని, ఎం ప్రసాద్, స్థానిక యువత మేక బాబీ, కె శంకర్, అప్పారావు, గిరి, యోగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచాలి, రైతులకు గోనె సంచులు ఇవ్వాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం కైకారం వంతెన వద్ద రైతులు, కౌలు రైతులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పేరుతో అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయడం తగదని అన్నారు. టార్గెట్స్ పూర్తయ్యాయని, రైతులకు గోనె సంచులు ఇవ్వడం లేదని,
రవాణా సౌకర్యం కల్పించడం లేదని చెప్పారు. కోసిన ధాన్యం ఆరుదలకు రావడంతో ఏం చేయాలో అర్థం కాక కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు లక్ష్యం కుదించడం వలన చివరి దశలో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలసూత్రం కన్నారావు, నక్క వెంకట్రావు, కె రామారావు, ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంకా రైతుల దగ్గర నుంచి కొనాల్సిన ధాన్యం 10% పైగా ఉన్నది. అయితే టార్గెట్ అయిపోయిందనే పేరుతోటి ఈ మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు, రైతులకు గోల్ సంచి ఇవ్వడం లేదు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయడం లేదు. మరి ఈ కల్లాలు ఉండిపోయిన ధాన్యం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాళ్ళ రైతులు కౌలు రైతులు ప్రధానంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక రైతుల కల్లాలు ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వాళ్ళ టార్గెట్తో నిమిత్తం లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఆ పద్ధతుల్లోనే ఈ మిగిలిపోయిన ధాన్యానికి కూడా టార్గెట్ పెంచి ఆ రకంగా రైతుల దగ్గర ఉన్న ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రధానంగా కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళ ఆరుదలకు వచ్చేసి కల్లాల్లో ఉండి రాసులుగా పోసుకున్న ధాన్యం ఏం చేయాలో కూడా అర్థం కాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కల్లాలలో ధాన్యాన్ని మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. 90% కొనుగోలు చేశారు, రైతులు సంతోషిస్తూ ఉన్నారు. మరి మిగిలిపోయిన ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు, పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వెంటనే గోను సంచి ఇచ్చి ఈ కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి వాళ్ళ కౌలు రైతుల్ని, పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే టార్గెట్స్ పెంచి గోను సంచులు ఇచ్చి రవాణా సౌకర్యం కల్పించి ఆ రకంగా మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళ అన్నదాతలు ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. సభాస్థలికి విచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు. మంత్రులు సైతం నరేంద్ర మోదీని సాదరంగా ఆహ్వానించారు. తెలుగులో నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంతో దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి నగరం కాదని ఒక శక్తి అని నరేంద్ర మోదీ అభివర్ణించారు. దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలన్నా, వేగంగా చేయాలన్నా, క్వాలిటీతో చేయాలన్నా చంద్రబాబు నాయుడుకు మించి మరెవరూ లేరని అన్నారు. అందరూ కలిసి నందమూరి తారక రామారావు కలలను సాకారం చేసే దిశగా పయనించాలని పిలుపునిచ్చారు. తాను గుజరాత్ సీఎం గా ఉండగా చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా పనిచేశారని, టెక్నాలజీ, ఐటీ విషయంలో చంద్రబాబు నాయుడు చూపిన చొరవ దగ్గరుండి చూశారని గుర్తు చేశారు. వర్షం సైతం రాకుండా దేవతలు ఆశీర్వదించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఇల్లు లేకపోయినప్పటికీ 140 కోట్ల మంది ఇల్లు ఉండేలా చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేయడంలో నరేంద్ర మోదీ చాతుర్యాన్ని అభినందించారు. 2014లో తెలంగాణ నుంచి కట్టుబట్టలతో మెడపెట్టి గింటేశారని, ఆనాటి స్థితిగతులను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. పవన్ కళ్యాణ్ కు నరేంద్ర మోదీ చాక్లెట్ ను బహుమతిగా అందజేశారు. 3 ఏళ్లలో ఖచ్చితంగా ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఉదయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ బృందం పరిశీలించారు. భారీగా ప్రజలు సభస్థలికి చేరుకోవడం నరేంద్ర మోదీ పర్యటన విజయవంతమైంది. चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं। जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है, मैं लागू कर रहा हूं। ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈ రోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नो अधुनातन प्रदेश का मार्चे शक्ति। और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू
उत्तम से उत्तम तरीके से कर सकते हैं। అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా, తొందరగా అవి పూర్తి చేయాలన్నా, మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం గాని ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు, 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగ మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం, విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్న ప్రధాని. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో భగవత్ రామానుజాచార్యుడు తిరునక్షత్ర వేడుకలు, పాల్గొన్న భక్తులు. జంగారెడ్డిగూడెం సంత మార్కెట్ లో పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి 65 లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామన్న కమిషనర్ వెంకటరమణ. కుల గణనపై హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ సాధికారిక అభివృద్ధి డైరెక్టర్ చిట్టిబెన రామలింగేశ్వరరావు. ప్రత్యేక డిఎస్సి కోరుతూ ఏజెన్సీ బంద్, పాల్గొన్న గిరిజన సంఘాలు. వార్తలు సమాప్తం.